నేను మాట్లాడుతున్నాము. మనం స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మోస్ట్ పాపులర్ స్కీమ్స్, ఈ ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్న తల్లికి వందనం స్కీమ్ ఉండొచ్చు, పాత గవర్నమెంట్లో ఉన్న అమ్మఒడి స్కీమ్ ఉండొచ్చు. హ్యూజ్ ఎక్స్పెండిచర్ ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఎనీ పబ్లిక్ పాలసీ స్కీమ్లో మనం డబ్బు ఖర్చు చేసినప్పుడు ఆ డబ్బు అవుట్కమ్లో ఎక్కడ కన్వర్ట్ అవుతుంది, చివరి వరకు మనం అలాగ డిజైనింగ్ పెట్టకపోతే ఆ స్కీమే డిజైన్ ఫాల్ట్, బౌండ్ టు ఫెయిల్. ఇప్పుడు మనకి చిన్న చిన్న దేశాలు కూడా చూస్తే, ఏషియాలో కానీ చూసుకోవచ్చు, ఆఫ్రికాలో ఉండొచ్చు. ఏషియాలో ఉన్న థాయిలాండ్ కానీ, కంబోడియా కానీ, మీకు బర్మా కానీ, మీ ఆఫ్రికాలో ఉన్న కీనియా కానీ, నమీబియాలో కానీ, వాళ్ళకు అక్కడ క్యాష్ ట్రాన్స్ఫర్ బదులు ఎలక్ట్రానిక్ ఎడ్యుకేషన్ కూపన్స్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. వాళ్ళు టెక్నాలజీలో మనం దేశం నుంచి చాలా లోవర్ లెవెల్ ఉన్న టెక్నాలజీ వాళ్ళు అట్లా చేసినప్పుడు మనం స్టేట్, అది కూడా ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ ఇంత ముందు వెళ్ళినప్పుడు మనం ఎందుకు క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, మనం ఎందుకు ఎలక్ట్రానిక్ ఎడ్యుకేషన్ కూపన్ మనం ఎందుకు ట్రాన్స్ఫర్ చేయట్లేదు? ఎలక్ట్రానిక్ ఎడ్యుకేషన్ కూపన్ అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ స్కీమ్స్లో క్యాష్ కాకుండా ఆ కూపన్ ఇస్తాము. కొన్ని కంపెనీస్ కానీ, కొన్ని ఫర్మ్స్కి కానీ వాళ్ళు ఎవరు ఎడ్యుకేషన్ రిలేటెడ్, ఆ స్టూడెంట్ రిలేటెడ్ సర్వీసెస్ కానీ గుడ్స్ కానీ ఇస్తున్నారు, వాళ్ళకి మనం ఇంపానల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా డబ్బులకి తల్లికి వందనం స్కీమ్లో కానీ, లేకపోతే అమ్మఒడి స్కీమ్, ఆ డబ్బులు ఎక్కడ యూజ్ అవ్వాలి? ఒక స్టూడెంట్కి కోసం, స్టూడెంట్స్కి ఒక బుక్స్ కొనుక్కోవడానికి, అడిషనల్ బుక్స్ కొనుక్కోవడానికి, జోమెట్రీ బాక్స్ కొనుక్కోవడానికి, వాళ్ళకి స్పోర్ట్స్ ట్రాక్ సూట్స్ కానీ, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్, బ్యాట్స్, ర్యాకెట్స్, బాల్స్ కొనుక్కోవడానికి, లేకపోతే ఒక రెమీడియల్ టీచింగ్ కోసం ఉన్న సర్వీసెస్ కానీ, టెస్ట్ ప్రెప్ ఉన్న సర్వీసెస్ కానీ, ఆ సర్వీసెస్ కొనుక్కోవడానికి యూజ్ అవ్వాలి. దట్ ఈస్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ఈ మనం ఇచ్చిన 13,000కి. అలాగ సిస్టమ్ ఈ కంట్రీస్లో డిజైన్ చేశారు. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారికి నేను అపీల్ చేస్తున్నాము, ఈ ట్రాన్స్ఫర్ మనకి చాలా అవసరం, ఈ ట్రాన్స్ఫర్మేషన్ మనకి, ఈ షిఫ్ట్ మనకి చాలా అవసరం. వేస్టేజ్ ఆఫ్ డబ్బు ఈజ్ ఏ క్రైమ్. డబ్బు వేస్టేజ్ ఏ క్రైమ్.